చేప ముక్కల్ని తీసుకొని పసుపు, సాల్ట్ బాగా కలుపుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి చేప ముక్కలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి చేప ముక్కల్ని. అదే కడాయిలో కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, ఎందుకంటే మనం ముందు చేప ముక్కలకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, లెమన్, బాగా ఫ్రై చేసుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.